కేసు అన్నటువంటి దీంట్లో సిబిఐకి ఏమైపోయింది, అంతకుముందు స్వేచ్ఛగా పనిచేసింది. సుధాసింగ్ ఉన్నంత వరకు స్వేచ్ఛగా పనిచేసింది. సుధాసింగ్ని తీసేయడం దగ్గర నుంచి రాజకీయం బిగినైంది. అంటే సిబిఐ మీద కూడా ఒత్తిడి బిగినైంది. రామ్ సింగ్ వచ్చినప్పటి నుంచి అతను అనుసరించిన విధానం అంతా సిబిఐ కొట్టడము, చంపుతానంటము, బెదిరించి ఎప్పుడు కేసులు కట్టదు. కానీ ఈ కేసులో ఆ ప్రయత్నాలు జరిగినాయి అన్నటువంటిది ఆధారాలతో సహా అతను కోర్టుకు వేసాడు కదా, వాళ్ళ పిఏది అతను కృష్ణారెడ్డి. కాబట్టి ఇవన్నీ జరిగిపోయినాయి. ఇక ఏకైక ఇష్యూ వల్ల ఏంటంటే ఇందులో జగన్ వీళ్ళని రక్షించడానికి ప్రయత్నించాడు, నో డౌట్. అందులో ఎందుకని దొంగ కేసులు పెడుతున్నారు, తనని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సమస్యల్లో ఏంటి అంటే సిబిఐ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళ దర్యాప్తు పూర్తయిపోయింది, ఇంకా ఈవిడ ఏదేదో చెప్తుంది, దాని ప్రకారం విచారించమంటది. అంటే ఈవిడ ఉద్దేశం ఏంటి, జగన్ పిలిపించాలి, భారతిని పిలిపించాలి. అది తెలుగుదేశం కోరిక, దాన్ని ఈవిడ తీర్చాలనుకుంటుంది. అంటే ఇప్పుడు మినీ ట్రయల్ అంటే అదేనా? మళ్ళీ మినీ ట్రయల్ అంటే సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా మీకు బెయిల్ ఇవ్వాలి అనుకోండి, మీరు అడిగే పాయింట్ ఏంటంటే, అయ్యా నేరంతో నాకు సంబంధం ఉందా లేదా అన్నది నేనేమి మీతో వాదించట్లా, కానీ ఈ కేసుకు సంబంధించిన విచారణకు నేను పూర్తిగా సహకరిస్తే నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయను, నాకు బెయిల్ ఇవ్వండి అని అడగచ్చు మనం. బెయిల్ ఈజ్ రైట్. ప్రతి ఒక్కళ్ళకి జైలు అనే దానికంటే కూడా